మీ సేవ సెంటర్ నడిపిస్తున్న నిర్వాహకులు సిద్ధు అలాగే మరో చిరు వ్యాపారి నబీన్ దగ్గరికి గత నెల 16వ తేదీన ఓ అపరిచిత వ్యక్తి వచ్చి తన ఇంటి వారు హాస్పిటల్లో ఉన్నారని, తనకు డబ్బులు అవసరమని ఫోన్ పే చేస్తానని నమ్మబలికించాడు. దీంతో మీ సేవ సెంటర్ నిర్వాహకులు వేర్వేరుగా సిద్ధు సానుభూతితో ఆ వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చారు. దీంతో వేరే నెంబర్ నుంచి అపరిచిత వ్యక్తి ఫోన్ పే చేయించాడు. అలాగే మరో రోజు నబీన్ దగ్గరికి ఆ వ్యక్తి వెళ్లి అక్కడ 50,000 రూపాయలు తీసుకొని ఫోన్ పే చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్న 15 రోజుల తర్వాత డిసెంబర్ 30వ తేదీన బ్యాంకు నిర్వాహకులు సిద్ధు నబీన్ అకౌంట్ ని ఫ్రీజింగ్ చేశారు. దీంతో ఫ్రీజింగ్ ఎందుకు చేశారని బ్యాంకు నిర్వాహకులను ప్రశ్నించగా బ్యాంకు నిర్వాహకులు కర్ణాటక సైబర్ క్రైమ్ లో అకౌంట్ ఫ్రీజింగ్ చేశారని తెలిపారు. దీంతో సైబర్ క్రైమ్ కర్ణాటక వాళ్లను సంప్రదించగా కర్ణాటకలో ఉన్న ఒక టీచర్ వ్యక్తి ఫోన్ తస్కరించారని ఫిర్యాదు అందిందన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం ఆ ఫోన్లో ఉన్న గూగుల్ పే నుండి 6 లక్షల రూపాయలు వివిధ అకౌంట్లకు వెళ్లాయని ఫిర్యాదు సారాంశం. దీంతో అకౌంట్లకు వెళ్లిన వారందరి అకౌంట్లను ఫ్రీజింగ్ చేశామన్నారు. దీంతో మీ సేవ నిర్వాహకులతో పాటు మరో కొంతమంది కూడా ఇదే విధంగా జరిగినట్లుగా తెలిసింది. డీఎస్పీ దగ్గరికి వెళ్లి సలహా సూచనలు అడిగారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ పే